ఒక చిన్న కథ. రామ రావణ యుద్ధం ముగిసిన రాముడు పట్టాభిషేకుడయ్యాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల నడుస్తుందన్న కీర్తి ముల్లోకాలకి వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. ఇంతలో ఒక గాయపడిన కుక్క శరణు అంటూ వచ్చింది. తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క, ప్రభు, రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి స్థితి లయాకారుడు ఆ రాజే. అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజుకు ఉంటుంది. ధనం, కరుణ, సత్పురుషాలన్నీ ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదా సిద్ధుడనే పరివజ్రకుడు నన్ను గాయపరిచాడు అంటూ వాపోయింది. ఆ శునకం మాటలు విన్న రాముల వారు వెంటనే సర్వదా సిద్ధుణ్ణి పిలిపించారు. ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభు. నేను యాచనకు బయలుదేరిన సమయంలో ఆ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఆ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అంటూ వేడుకున్నారు సర్వదా సిద్ధుడు. సర్వదా సిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలని దర్బారులో జనమంతా తర్జన భర్జన పడుతుండగా ఆ శునకం, ప్రభు, తమరేమి అనుకోనంటే నాదొక విన్నపం. మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి అని కోరింది. ఆ మాటలకు రాముల వారు అంగీకరించగానే, ఈ బ్రాహ్మణునికి కులపతిగా నియమించండి, అతడికి కలంజర అనే మట్టానికి అధిపతిని చేయండి అని కోరింది. మాటలు వినంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేమిటి, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదా సిద్ధుని కఠినంగా శిక్షించమని కోరుతామనుకుంటే అతనికి కులాపతి హోదాని, మట్టాధిపతి పదవిని కట్టబెట్టేందుకు అంటూ అడిగారు సభలోని పెద్దలు. దానికి ఆ శునకం ఇలా బదిలించింది, అయ్యా, గత జన్మలో నేను ఆ మట్టాధిపతిని. ఋషులను ఆదరిస్తూ, దేవతలను పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదిద్దుడు గతేమవుతుందో ఆలోచించండి అంటూ నవ్వింది. ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి, అబ్బురపరిచిన గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ కథ హెచ్చరిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.